సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. శ్రీ శ్రీ ఆచార్య ప్రబోధానంద యోగీశ్వరుల వారికి, జగద్గురువైన శ్రీకృష్ణ భగవంతునికి నమస్కరించుకుంటూ ఈరోజు త్రైత సిద్ధాంత భగవద్గీతలోని అక్షర పరబ్రహ్మ యోగము అనే అధ్యాయంలో 17వ శ్లోకం గురించి తెలుసుకుందాం. సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహోరాత్ర విదో జనాః. ఈ శ్లోకము పరమాత్మ గురించి వివరించి తెలియచేశారు. భావము: పరమాత్మకు 1000 యుగములు ఒక పగలుగా, 1000 యుగములు ఒక రాత్రిగా ఉన్నదని తెలిసిన వారు రాత్రి పగులను తెలుసుకోగలుగుచున్నారు. వివరము: కాల కర్మ గుణచక్రములు ఒకే ఇరుసుకు అతికించబడి ఉన్నవి. కింది గుణచక్రము 3 భాగములుగా ఉన్నది. దానిపైన కర్మచక్రము 12 భాగములుగా ఉన్నది. కర్మచక్రము మీద కాలచక్రము కూడా 12 భాగములుగా ఉన్నది. ఈ 3 చక్రముల పైన 2 భాగములుగా ఉన్న బ్రహ్మచక్రమును పేరుగల మరొక చక్రము గలదు. ఇది ఒక చుట్టూ తిరుగుటకు 2000 యుగముల కాలము పట్టును. సగము చుట్టూ తిరుగుటకు 1000 యుగముల కాలము పట్టును. ఈ చక్రములో సగభాగము పగలుగా, సగభాగము రాత్రిగానున్నది. వారములోని 7 దినములకు పేర్లు ఉన్నట్లు యుగములు 4 వాటికి పేర్లు ఇలా కలవు: 1 కలియుగము, 2 ద్వాపర యుగము, 3 త్రేతాయుగము, 4 కృతయుగము. ఈ 4 యుగములు వారములు మారినట్లు మారుచు కృతయుగముతో మొదలై కలియుగముతో అయిపోవుచుండును. ఈ 4 యుగములు 250 మార్లు జరిగితే పరమాత్మకు ఒక పగలగును. అట్లే 250 మార్లు రాత్రగుచున్నది, రాత్రిగా ఉన్నది. పరమాత్మ యొక్క రాత్రి పగలు తెలిసిన వారు మనకు జరుగు రాత్రి పగలు కాలము ప్రకారము కూడా వివరించి తెలుసుకోగలరు. మనకు 1 కలియుగము. కలియుగము యొక్క ఆయుష్ 4,32,000 సంవత్సరములు. 2 ద్వాపర యుగము 8,64,000 సంవత్సరములు. 3 త్రేతాయుగము 12,96,000 సంవత్సరములు. 4 కృతయుగము 17,28,000 సంవత్సరములు. ఈ విధముగా మొత్తము 4 యుగముల కాలము 43,20,000 సంవత్సరములు. 4 యుగములు 250 మార్లు జరిగిన 108 కోట్ల సంవత్సరములు అగుచున్నది. బ్రహ్మ పగలు 108 కోట్ల సంవత్సరములు. అట్లాగే అనగా ప్రపంచ ఆయుష్ 108 కోట్ల సంవత్సరములే. బ్రహ్మ పగలు 108 కోట్ల సంవత్సరములు అనగా ప్రపంచ ఆయుష్ 108 కోట్ల సంవత్సరములు. భూమికి కానీ, ఆకాశము కానీ, భూమి మీద సామ్రాజ్యము కానీ, మతములు కానీ మనగలిగేది 108 కోట్ల సంవత్సరములే అన్నమాట. నీవు ఈ ప్రపంచములో ఆడే నాటకమునకు చివరిగా తెరపడేది 108 కోట్ల సంవత్సరములకే. జీవాత్మల యొక్క చావు పుట్టుకుల కథ జరుగునది 108 కోట్ల సంవత్సరములని తెలియాలి. ఇది దేవుడు జీవుడు వెంట పంపిన ఆయుకాలము. దేవుడు జీవుడు వెంట పంపిన ఆయుకాలము. ఇది మన ఆయువు యొక్క ధర్మమని అందరికీ తెలిసేలాగా 108 సంఖ్య ఏమిటని తెలియని వారు యోచించే విధముగా, తెలిసిన వారు మరచిపోకుండా ఉండునట్లు దైవారాధన, ప్రతి దైవారాధనలోనూ, నామజపములోను, మంత్రజపములోను 108 చెయ్యాలని విరాళము చేయు సొమ్ముగాని 108 సంఖ్యగా ఉండునట్లు తెలిపారు. అంతేకాక
108 సంఖ్యకు మనకు చాలా అమూల్యమైన దగ్గర సంబంధము ఒకటి ఉన్నది. అదెట్లనినా మన శరీరములో ఆశ, కోపము, లోభము, మోహము, గర్వము, అసూయ అను 6 చెడు గుణములు కలవు. అలాగే వాటికి వ్యతిరేకమైన 6 మంచి గుణములు కూడా కలవు. అసూయకు ప్రేమ వ్యతిరేకమైనట్లు 6కు 6 వ్యతిరేక గుణములు కూడా కలవు. ఇవన్నీ శరీరములో ఉండుట వలన వీటి మీద కర్మ మీద గ్రహములు అధికారము కలిగి ఉన్నవి. అందువలన నవగ్రహములను అనుసరించి కర్మను అనుసరించి గుణములు స్పందించుచుండును. నవగ్రహముల ప్రభావము కర్మ ద్వారా గుణముల మీద కలదు. ఆదిత్యాది 9 గ్రహములు గుణములను కూడా ఒక్కొక్క దానిని 9 రకములుగా విభజించినవి. ఆశ 9 స్థాయిలో నుండగా అట్లే మిగతా గుణములు కూడా 9 స్థాయిలుగా ఉన్నవి. అందువలననే మనకు వచ్చు కోపములలో పెద్ద స్థాయి కోపము, చిన్న స్థాయి కోపము కూడా కలదు. అట్లే పెద్ద ఆశ కలదు, చిన్న ఆశ కలదు. మిగతా అన్ని గుణములు అట్లే ఉన్నవి. ఇది ప్రత్యక్షముగా వినిపించు విషయమే. ఈ విధముగా మన శరీరములోని చెడు గుణములు 6 ఒక్కొక్కటి 9గా చీలిపోగా అట్లే వాటికి వ్యతిరేకమైన 6 మంచి గుణములు కూడా చీలిపోయినవి. ఒక వర్గమైన 6 గుణముల చీలికలెన్ని అని లెక్కించి చూచిన 6 × 9 = 54 కాగలవు. అట్లే మరొక వర్గమును గుణించి చూచిన 6 × 9 = 54 కాగలవు. 54 మంచి గుణములు, 54 చెడు గుణములు. ఈ విధముగా ఒక గుణభాగంలోని మొత్తము గుణముల సంఖ్య 108 అని తెలియచున్నది. ప్రపంచ ఆయుస్సు 108 కోట్ల సంవత్సరములను అనుసరించియే మానవుల జీవితమును నడుపు గుణముల సంఖ్య 108 ఉండునట్లు దేవుడు సరిచేసి పెట్టాడు. గణితములో అతిపెద్ద సంఖ్య 1. గణితములోని 108 కోట్లు జప్తికి ఉండునట్లు 108 ఆలోచన వికారములను మన శరీరములో పెట్టాడు. ఆ వికారములు గణితము వలన వచ్చినవి కావున దగ్గర పదమైన గుణితము నుండి ఉద్భవించునిదిగా కనిపించున్నట్లు వాటిని గుణములు అన్నారు. ఈ విధముగా శరీరములో గల యోచనలకు గుణములని పేరు కలిగి ఉన్నది. ఇన్ని విధముల పెద్దలు యోచించి గుణములని ప్రత్యేకమైన పేరు పెట్టి వాటి యొక్క 108 సంఖ్యను కూడా ప్రత్యేకముగా పెట్టారు. 108 కోట్ల సంవత్సరములు 108 గుణములతో జీవితమును గడపవలెనని గుర్తుండునట్లు మనము జపించు జపమాలలో 108 పూసలను ఉంచారు. అయినప్పటికీ మన పెద్దలు తెలిపిన విధానము కొంత మాసిపోయినది. జీవుని వెంట పంపిన ఆయువు యొక్క ధర్మము అధర్మముగా మారిపోవుచున్నది. జపమాలలో 108 సంఖ్య ఇంకనూ మిగిలి ఉన్నప్పటికీ దాని అర్థము తెలియకుండా పోయినది. విరాళము చేయటములోను, ముడుపులు కట్టడములోను, పెళ్లిలో డబ్బులు చదివించటములోను 108కి బదులు 116 వచ్చి పడుచున్నవి. దేవుని ధర్మములలో ముఖ్యమైన ధర్మము ఇలా అధర్మముగా మారిపోవుటకు దగ్గర పడుచున్నది. ఈ విధముగా 108 కోట్ల సంవత్సరములు జీవులతో సంబంధం ఏర్పరచుకొని ఉన్నవి. 108 కోట్ల సంవత్సరములు జగతి ఉన్న కాలమునకు పగలు, జగతి లేని నిరామయ కాలమునకు రాత్రి అని పేరు పెట్టడములో అంతరార్థమేమో వచ్చే శ్లోకములో మరికొంత వివరంగా తెలుసుకుందాం. అందరికీ నమస్కారం.